మామిడిపళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. యుద్ధంలో కోలుకోలేని రీతిలో దెబ్బతిన్న హమాస్ ఇప్పుడు పునర్నిర్మాణం మీద దృష్టి సారించింది. కొత్తగా సైన్యాన్ని విస్తరించుకోవడంపై దృష్టి పెట్టింది. తాజాగా 30,000 మంది యువతను చేర్చుకుని శిక్షణ ఇస్తోందట. ఇందులో చిన్నారులు కూడా ఉన్నారని సమాచారం. మరోవైపు హమాస్ దగ్గర నిధుల కొరత ఏర్పడటంతో సభ్యులకు కూడా చెల్లింపులు చేయలేని స్థితి ఏర్పడిందట. ఆయుధాలు, డ్రోన్లు, దీర్ఘశ్రేణి క్షిపణుల కొరత తీవ్రంగా వేధిస్తుందట. తాజాగా ఇజ్రాయెల్ నిర్వహించిన దాడుల్లో హమాస్కు చెందిన సీనియర్ కమాండర్ అహ్మద్ అయీద్ మహమ్మద్ ఫర్హాత్ మృత్యువాత పడ్డారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అంతకంతకు తీవ్రమవుతున్నాయి. హమాస్పై ఇజ్రాయెల్ చేపట్టిన యుద్ధం కారణంగా గాజా కోలుకోలేనంతగా దెబ్బతింది. అక్కడి మౌలిక సదుపాయాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మరోవైపు హమాస్ యుద్ధం కారణంగా తీవ్రంగా దెబ్బతింది. కీలక నాయకులు, కమాండర్లు, పోరాట యోధులు చనిపోయారు. దీంతో ఇప్పుడు సైన్యంలో చిన్నపిల్లలు, యువతను కూడా నియమించుకోవడం మొదలుపెట్టింది హమాస్. ఇప్పటికే దాదాపు 30,000 మంది యువతను ఈజ్ ఆద్ దిన్ అల్ కసం బ్రిగేడ్లో చేర్చుకున్నట్టు సౌదీకి చెందిన అల్ అరేబియా ఛానల్ తన కథనంలో పేర్కొంది. వీరిలో చాలా మంది గతంలో శిక్షణకు హాజరైన వారు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేసింది. కాకపోతే ఆ క్యాంపు ఇప్పటికీ ఉందా లేదా అనే అంశంపై స్పష్టత లేదని పేర్కొంది. కొత్తగా హమాస్లో చేరిన వారికి గెరిల్లా యుద్ధతంత్రం, రాకెట్లు ప్రయోగించడం, బాంబులు అమర్చడం తప్ప ఇక ఇతర నైపుణ్యాలు లేవని పేర్కొంది. అయితే వీరి నియామకాలు ఖచ్చితంగా ఎప్పుడు జరిగాయో కూడా అల్ అరేబియా వెల్లడించలేదు. కానీ జనవరిలో కాల్పుల విరమణం ఒప్పందం రద్దయిన తర్వాత వీరు గ్రూపులోకి వచ్చి ఉంటారని పేర్కొంది. ప్రస్తుతం హమాస్ నిధులలేమితో కటకటలాడుతుంది. కనీసం సంస్థలోని సభ్యులకు కూడా చెల్లింపులు చేయలేని స్థితికి జారిపోయింది. హమాస్ వద్ద ఆయుధాలు, డ్రోన్లు, దీర్ఘశ్రేణి క్షిపణుల కొరత తీవ్రంగా ఉంది. గతంలో వాడిన క్షిపణుల శకలాలను పేలకుండా ఉండిపోయిన ఇజ్రాయెల్ దళాల మందుగుండ్లను రీసైకిల్ చేస్తున్నారు. వీటిని భూమిపై అమర్చే పేలుడు పదార్థాలుగా వాడుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితిని అరబ్ ఇంటెలిజెన్స్ వర్గాలు గ్రహించాయట. హమాస్ గాజాకు చేరే మానవీయ సాయాన్ని పక్కదారి పట్టియడం, స్థానిక వ్యాపారులు, ప్రజలపై పన్నులు విధించడం వంటి చేసి సొమ్మును పోగేసేది. విదేశీ నగదుతో బయట మానవీయ సాయం కొనుగోలు చేసి గాజాలో అత్యధిక ధరలకు విక్రయించి లాభపడేది. గాజాలోకి వెళ్లే మానవీయ సాయంలో ఇజ్రాయెల్ భారీగా కోత విధించడంతో హమాస్ దోచుకొని విక్రయించుకోవడానికి అవకాశం లేకుండా పోయిందని వాల్ స్ట్రీట్ జనరల్ పత్రిక పేర్కొంది. దీంతో పాటు ఆ సంస్థలో నిధుల పంపిణీకి బాధ్యత వహించేవారిని గుర్తించి మరీ ఇజ్రాయెల్ దళాలు అంతం చేస్తున్నాయి. జనవరిలో కాల్పుల విరమణ వేళ గాజాలోకి మానవీయ సాయం, నిధుల పంపిణీ పెరిగింది. కానీ మార్చి నాటికి వీటిని బాగా తగ్గించారు. దీంతో హమాస్ శ్రేణులకు అందే సొమ్ముల్లో కూడా భారీగా కోతపడింది. వాస్తవానికి ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మొదలు కావడానికి ముందు ప్రతి నెల దాదాపు $15 మిలియన్ ఖతార్ నుంచి లభించేవి. దీంతో పాటు ఏటా $500 మిలియన్ ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి నిధుల రూపంలో వచ్చేవి. గాజాలో పోరు మొదలయ్యాక నిధుల రాక బాగా కష్టతరంగా మారిపోయింది. అమెరికా ఆంక్షలు కూడా దీనికి కారణంగా నిలిచాయి. యుద్ధ ప్రారంభంలో బ్యాంక్ ఆఫ్ పాలస్తీనా శాఖల నుంచి $150 మిలియన్ తీసుకున్నట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. మరోవైపు లెబనాన్పై చేస్తున్న దాడులు వెంటనే ఆపేయాలని ఇజ్రాయెల్కు వార్నింగ్ ఇచ్చింది సౌదీ అరేబియా. హమాస్ను అంతం చేయాలనే లక్ష్యంతో గాజా, లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంది. దీంతో గాజాలో మారణహోమం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సౌదీ రాజు మహమ్మద్ బిన్ సల్మాన్. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి సౌదీ ఇంత ఘాటుగా స్పందించడం ఇదే మొదటిసారి. హమాస్ కీలక ఆయుధ స్థావరాలు, నేతలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడుతున్నాయి. తాజాగా ఐడిఎఫ్కు చెందిన విమానాలు, డ్రోన్లు, హెలికాప్టర్లు హమాస్కు చెందిన 40 స్థావరాలపై దాడులు నిర్వహించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇందులో హమాస్ స్నైపర్ ఫోర్స్ టెల్ సుల్తాన్ బెటాలియన్ కమాండర్ అహ్మద్ అయీద్ మహమ్మద్ ఫర్హాత్ హతమైనట్లు వెల్లడించారు. ఇజ్రాయెల్పై అనేక దాడులకు మహమ్మద్ ఫర్హాత్ హమాస్ పథక రచన చేసేవారని, సైన్యాన్ని ముందుండి నడిపించేవారని తెలుస్తోంది. అతన్ని హతమార్చడంతో ఇజ్రాయెల్ మరో విజయం సాధించిందని ఐడిఎఫ్ పేర్కొంది. రాఫా, ఖాన్ యూనిస్, మొరాగా కారిడార్ ప్రాంతాల్లో తమ దళాలు దాడులు చేయగా పలువురు హమాస్ కార్యకర్తలు మృతి చెందినట్లు వెల్లడించింది. పెద్ద మొత్తంలో భూగర్భ మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయని తెలిపింది. బుధవారం వైమానిక దాడిలో కూడా దాదాపు 40 హమాస్ లక్ష్యాలను నాశనం చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇప్పటికే గాజాలో 50% భూభాగాన్ని ఆధీనంలోకి తెచ్చుకున్నట్లు పేర్కొంది. ఏడాదిన్నరగా కొనసాగుతున్న యుద్ధం వల్ల గాజాలో మరణాల సంఖ్య 51,000 దాటింది. 116,000కు పైగా ప్రజలు గాయపడినట్లు గాజా ఆరోగ్య శాఖ అధికారులు ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. గత 48 గంటల వ్యవధిలోనే ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 92 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొన్నారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు తెలిపారు. ఈ ఏడాది 2 నెలల కాల్పుల విరమణ తర్వాత ఇజ్రాయెల్ తీవ్రమైన దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. అయితే హమాస్ వద్ద ఉన్న ఇజ్రాయేలీ బందీలను విడుదల చేసేంత వరకు దాడుల తీవ్రత పెంచుతూనే ఉంటామని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది.
కాగా పాలస్తీనియన్లకు నిలువ నీడ లేకుండా చేయడమే ధ్యేయంగా మౌలిక సదుపాయాలు మళ్లీ వాడుకోలేని విధంగా తాము ధ్వంసం చేస్తున్నామని ఇజ్రాయెల్ సైనికులు పేర్కొన్న విషయం తెలిసిందే. కాల్పుల విరమణ ఒప్పందం కోసం సగం మంది బందీలను విడుదల చేయాలని తాజాగా ఇజ్రాయిల్ హమాస్ను కోరింది. అందుకు హమాస్ నిరాకరించడంతో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మండిపడ్డారు. గాజాలో యుద్ధం కొనసాగించడం తప్ప వేరే మార్గం లేదని, హమాస్ను అంతం చేసే వరకు తమ దాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. హమాస్ కోరికలను ఇప్పుడు తాము అంగీకరిస్తే సైనికుల పోరాటాలకు ఫలితం ఉండదని తెలిపారు. ప్రాణాలకు తెగించి పోరాడిన సైనికులకు విలువ ఉండదని చెప్పారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ మెరుపుదాడి చేసి 250 మందిని బందీలుగా తీసుకెళ్లింది. కాల్పుల విరమణ ఒప్పందాల్లో భాగంగా బందీలలో కొందరిని ఇజ్రాయెల్కు హమాస్ ఇంతకు ముందు అప్పగించింది. పలువురు వివిధ దాడుల్లో మరణించారు. హమాస్ వద్ద ఇంకా 59 మంది బందీలు ఉన్నట్టు తెలుస్తోంది. యుద్ధంలో గాజా కోలుకోలేనంతగా దెబ్బతినడంతో ఇంతకాలం హమాస్కు మద్దతిచ్చిన ప్రజలే ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు. వారు ఎంచుకున్న మార్గాన్ని పూర్తిగా తప్పుపడుతున్నారు. గత నెల హమాస్కు వ్యతిరేకంగా వేలాది మంది పాలస్తీనియన్లు వీధుల్లోకి వచ్చారు. ఉత్తర గాజాలోని బీట్ లాహియాలు నిరసన ర్యాలీలు చేపట్టారు. తక్షణమే యుద్ధం ముగించాలని, హమాస్ అధికారం నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు. హమాస్ అవుట్ అంటూ నినాదాలు చేశారు. యుద్ధాన్ని ఆపాలి, మేము శాంతియుతంగా జీవించాలనుకుంటున్నామని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇజ్రాయెల్తో యుద్ధం నేపథ్యంలో వేల మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది ప్రజలు శిబిరాల్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ యుద్ధ ప్రారంభం నుంచి గాజాలో హమాస్కు వ్యతిరేకత వ్యక్తమవుతూ వస్తోంది.